జై శాఖహార జగత్, జై పిరమిడ్ జగత్, జై ధ్యాన జగత్. యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరూ కూడా, యూట్యూబ్ వీక్షకులందరూ కూడా ఆత్మీయ నమస్కారం అండి. లహరి మహాశయ పిరమిడ్ చిన్నగాడవల్లి ఈరోజు గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క దివ్య ఆశీస్సులతో శాఖహార జగత్తులో భాగంగా అమ్మ ఏ జీవరాశిని బలి కోరదు, సత్యాన్ని తెలుసుకుందాం, సత్యంలో జీవిద్దాం. ఇది ఈరోజు టాపిక్. యూట్యూబ్ వీక్షిస్తున్న అటువంటి యూట్యూబ్ వీక్షకులందరూ కూడా ఆత్మీయ నమస్కారాలండి. అందరికీ చక్కగా ఈ వీడియోని విని కొంతమందిలో అయినా మార్పు రావాలని కోరుకుంటూ, లహరి మహాశయ పిరమిడ్ చిన్నగాడవల్లి. మనం ఈ భూమి మీద అత్యంత పరమ పవిత్రమైనది మానవ జన్మం తీసుకున్నాం. అంటే మాట్లాడే శక్తి, జ్ఞానం ఉన్నది ఒక మానవుడికి మాత్రమే. మిగతా ఏ జీవరాశులకి ఈ భూమి మీద జ్ఞానం లేదు. అటువంటి జ్ఞానాన్ని, ఉత్తమైన జ్ఞానాన్ని ఉన్నటువంటి మానవుడు సకల జీవరాశుల పట్ల ప్రేమతో ఉండాలి, స్నేహభావంతో ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోయి అజ్ఞానంలో జీవిస్తున్నారు. దాని గురించి మా గురువుగారు అంటే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు సత్యాన్ని చెప్పడానికి భయపడద్దు, సత్యాన్ని బల్లగుద్ది చెప్పినట్టు ఒకే ఒక గురువు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది సుభాష్ పత్రిజీ గారు మాత్రమే. అది అందరికీ తెలుసున్న విషయమే. ఎంచేతంటే ఆయన రాకముందు ఈ శాకాహారం గురించి అంత గట్టిగా బల్లగుద్ది చెప్పిన గురువు ఎవరూ లేరు. ఆయన దేనికి భయపడలేదు, సత్యాన్ని చెప్పడానికి మనం భయపడవలసిన పని లేదని చెప్పేసి చెప్పారు. కాబట్టి గురువుగారి మార్గంలో నడుస్తూ ఏ అమ్మ ఏ జీవరాశిని బలికూడదు, సత్యాన్ని తెలుసుకుందాం, మనం సత్యంలో జీవిద్దాం. మనకి గ్రామ దేవతలు ఉంటారండి. ఆ గ్రామ దేవతలకి జాతరలు చేస్తుంటారు. ఆ జాతరల పేరుతో ఎన్నో జీవరాశుల్ని అమ్మవారి పేరిట బలి చేయడం జరుగుతుంది. ఈ సృష్టిలో అమ్మ అందరికీ అమ్మే అండి, ఏ ఒక్కరికి కాదు. అటువంటి మానవులు ఎంత బిడ్డలో మిగతా జీవరాశులు కూడా అంతే బిడ్డలు అమ్మకు. అటువంటి అమ్మ, అటువంటి గ్రామదేవత తన బిడ్డలంతా సుఖంగా ఉండాలని కోరుకుంటుంది, కానీ ఓ బిడ్డని బలిమ్మని అడగదు. అలా బలిమ్మని అడగకపోయినా అజ్ఞానంతో మోగ జీవరాశుల్ని అమ్మవారి పేరిట బలి ఇవ్వటం జరుగుతుంది. అది చాలా దారుణం అని చెప్పేసి మన ఏ గ్రంథం చూసుకున్నా, ఏ మతం చూసుకున్నా, ఏ మతంలో అయినా, ఏ గ్రంథంలో అయినా కూడా ఎక్కడా కూడా జీవహింస ద్వారా మోక్షం వస్తుందని, ఆ జీవులు హింసించి జీవులు బలిస్తే మీకు ఏదో మోక్షం వస్తుందని ఎక్కడా చెప్పబడలేదండి. కావాలంటే మీరు ప్రతి భగవద్గీత దగ్గర నుంచి ఏ గ్రంథాన్ని అయినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఆధారాలతో సహా గురువుగారు మాకు చెప్పడం జరిగింది. అలాగే అంటే మనకి భగవద్గీతని మరి హిందూ ధర్మంలో ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి దాంట్లో ఈశ్వర సర్వభూతానం హృదయసే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢ నిమాయ, అంటే సర్వజీవరాశుల్లో నేనే ఉన్నానని చెప్పేసి పరమాత్మ చెప్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ. మరి సకల జీవరాశుల్లో ఆత్మ పదార్థంగా నేనే కొలువై ఉన్నాను అన్నప్పుడు మరి ఓ జీవరాశిని మరి బలిస్తే మరి ఆయన బలిచ్చినట్టే కదా. సకల జీవరాశుల్లో పరమాత్మ కొలువు ఉన్నాడు కదా. అలాగే మనం గోవిందనామాలు చెప్తాం, గోవిందాలు చెప్పి మత్స్య అవతార గోవింద, వరాహ అవతార గోవింద అంటాం. మరి గోవిందుని అన్ని అవతారంలో చూస్తున్నప్పుడు మరి వాటిని ఆ మగ జీవరాశుల్ని చంపడం కరెక్ట్ అంటారా? అవి ఆహారంగా తీసుకోవడం కరెక్టా? అలాగే అమ్మవారి పేరు జాతరలో జరుగుతుంటాయి. జాతరలో మరి మేకని, కోళ్ళని, ఇలాగా అల్పజీవుల్ని, ప్రశాంతంగా ఉండే ఆ జీవుల్ని బలివ్వమని అమ్మవారు ఎక్కడ కోరలేదు, అజ్ఞానంతో బలిస్తున్నారు. అయినా మరి ఇంకా జీవరాశులు ఉన్నాయి కదండి, పులి ఉంది, సింహం ఉంది, మరి వాటిని బలివ్వచ్చు కదా. అంటే వాటి దగ్గరికి వెళ్తే మనం చంపేస్తుంది. అంటే మానవుడు చాలా తెలివైనడు అనమాట అండి, తెలివైనడు కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళడం. పులుల దగ్గరికి, సింహాలను బలివ్వచ్చు కదా అమ్మవారికి, వాళ్ళ దగ్గరికి ఏం చంపేస్తామని భయం. ఏ పాపం తెలియకుండా అడవుల్లోకి వెళ్ళి అక్కడక్కడ మేతల్ని, ఆకుల్ని, కొమ్మలు తినే మేకలు, కోళ్ళు మనకు తేలిగ్గా అల్పజీవులు దొరుకుతాయి అన్నమాట. ఆలోచించండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా. చేతండి ఇప్పుడు జరుగుతున్నటువంటి అమ్మవారి జాతరలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. మరి అమ్మవారి ఆలయాల దగ్గర, గ్రామ దేవతల దగ్గర హోమాలు చేసి, యజ్ఞాలు చేసినటువంటి
మన అర్చక స్వాములు కానీ వేద పండితులు వస్తారు, అక్కడ అన్నీ చేస్తారు, అన్నీ చెప్తారు. కానీ భార్యాభర్తలు ఎలా ఉండాలి, లేకపోతే ఇలా ఎలా జీవించాలి అన్నీ చెప్తారు. కానీ ఏమయ్యా ఇక్కడ ఎంత యజ్ఞం చేశారు, ఇక్కడ హోమం చేశారు, ఇక్కడ జీవరాశిని బలి ఇవ్వకూడదని మాత్రం చెప్పరా వాళ్ళ బాధ వాళ్ళది. చెప్పాలి కదండి, వాళ్ళు కూడా అన్నీ తెలుసు కదా. ఏ గ్రంథంలో ఉంది జీవహింస చేయమని? ఎక్కడైనా ఉందా అసలు మగజీవుల్ని బలిమ్మని? మగజీవిని బలి అమ్మవారు బలి కావాలనుకుంటే మరి మన బిడ్డలు కూడా మరి బలి కోరచ్చు కదా అమ్మ. మరే మన బిడ్డలు ఇవ్వచ్చు కదా బలి. ఇవ్వరు. మోగజీవులు అల్పజీవులు అంటే మేకలు కోళ్ళు కాపాడతాయన్నమాట. ఆలోచించండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, అలాగే వేమన గారు కూడా చెప్పాడండి. పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి పక్షి నిండా కూడు పండితునుడు వాడు వసుధ చండాలుడు అని చెప్పేసి వేమన గారు చెప్పడం జరిగింది. అలాగే మనం ఏ గ్రంథాన్ని తీసుకున్నా, ఏ మతంలో తీసుకున్నా, అదే మనం ఖురాన్లో తీసుకుంటే భూమిపై సంచరించే జంతువును కానీ, ఆకాశంలో రెక్కలతో ఎగురు పక్షులు కానీ, సృష్టిలో సమస్తము నీ వంటివే అని మా గురుగారు చెప్పారండి, పత్రిజీ గారు. ఖురాన్లో ఆయన అన్ని గ్రంథాలు చదివాడు, అన్ని మతాల గ్రంథాలు చదివాడు. మరి నీ వంటివి అన్నప్పుడు మరి వాటిని హింసించడం మరి కరెక్ట్ అంటారా? అలాగే ఇంక ఏది చూసుకున్నా మనం జీసస్ క్రైస్ట్ కూడా ఆయన చెప్పాడు, ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. అంటే ఎలాంటి కర్మ చేస్తావో అలాంటి ఫలితం అనుభవిస్తావు. అమాయక మోగజీవులను చంపకు, అలా చంపిన జీవుల మాంసాన్ని తిన్నట్లయితే నువ్వు సాతానుకు బానిస అయిపోతావు అని ది గాస్పెల్ ఆఫ్ పీస్ జీసస్ క్రైస్ట్ పేజీ నెంబర్ 48-49 ఉందంటండి. మా గురువుగారు చెప్పారు, అప్పుడు రాసుకున్నాను. ఏ గ్రంథం చెప్పినా, ఏ మతం చెప్పినా, ఏం చెప్పినా జీవహింస మహాపాపం అనే చెప్తుంది. అదే గౌతమ బుద్ధుడు ఏం చెప్తున్నాడు, పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది, కానీ దాని ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం కడు దుర్భరంగా ఉంటుందని గౌతమ బుద్ధుడు. మనుస్మృతిలో భూతదయకు సమమైన పుణ్యమే లేదు. అంటే సకల జీవరాశులను ఎవరైతే ప్రేమతో చూస్తారో వాళ్ళే ఉత్తములు ఈ భూమి మీద అని చెప్పేసి మనుస్మృతి చెప్తుందండి. ఇలా ఏది తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా అంతా కూడా మరి అన్నమాచార్యుల వారు కూడా తన కీర్తన ద్వారా తెలియజేయడం జరిగింది, భగవద్గీతలో తెలియజేయడం జరిగింది. ఎక్కడ చూసినా జీవుల్ని ఎక్కడ కూడా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడు ఆయన ఏం చెప్తున్నాడు, జీవులను వధించి జీవికి వేసిన జీవదోషంలో చిక్కబడును, జీవహింస చేత చిక్కున మోక్షంబు కాళికాంబాంశ కాళికాంబ అంటాడు కాళికాంబ సప్తశతిలో. నువ్వు జీవుల్ని వధించి, నువ్వు అంటే ఒక జీవిని వధించో నీ లోపల జీవికి వేస్తున్నావు, దానివల్ల నీకు జీవదోషమే చిక్కబడుతుంది తప్ప జీవహింస చేత మోక్షం అనేది నీకు ఎట్టి పరిస్థితుల్లో కలగదు అని చెప్తున్నాను. అంటే మానవుడి యొక్క జీవ చాపల్యంతో ఈ యొక్క అమ్మవార్ల పేర్లు జాతల పేరిట మోగ జీవాలను బలి అవ్వడం అది చాలా తప్పండి, అమానుషం. మనం మానవుడిగా జన్మ తీసుకున్నాం కాబట్టి మేము చెప్పేది కరెక్ట్ కాకపోతే మీ గ్రంథాల్లోకి వెళ్ళి చూడండి, ఏ గ్రంథంలోకైనా, ఏ మత గ్రంథాల్లోకైనా వెళ్ళి చూడండి. జీవహింస అనేది మహాదోషము. మానవుడి ఆహారము శాకాహారము, తోటి జీవుల పట్ల ప్రేమతో ఉండాలి, స్నేహంతో ఉండాలి, సఖ్యతతో ఉండాలి. అప్పుడే ఈ భూమాత ఆనందంగా ఉంటుంది. లేదా ఈ జీవహింస ఇలాగే కొనసాగుతుంది, భూమి మీద భూకంపాలు, యుద్ధాలు, తుఫాన్లు, వీటితోటి మానవజాతి అంతా నశించిపోయే పరిస్థితి దగ్గరగా వచ్చేస్తున్నాడు. అందుకే గురువుగారు ఈ ప్రపంచమంతా కూడా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి అని కంకణం కట్టుకుని ప్రపంచ దేశాలన్నీ తిరిగినట్టు మహానుభావుడు సుభాష్ పత్రిజీ గారు చెప్పిన వాక్యాలు ఇవి మనం తెలుసుకుందాం. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తే వివాహ వేడుకలండి. ఒక వివాహ వేడుకలో కొన్ని వందల జీవరాశులు బలైపోతున్నాయి అన్నమాట. నువ్వు మనం వివాహం చేసుకుని ఆ వివాహంలో శవాల్ని ఆహారంగా పెడుతున్నారంటే అది ఎంత దారుణంగా చూడండి. చనిపోయినట్లు శవాలే అంటారు కదా, శవాలని అంటే చనిపోయినట్లు. చనిపోయిన శవాలు ఎక్కడ పెడతారు? మన శ్మశానంలో కప్పెడతాం, కానీ మనం కడుపునే శ్మశానంగా చేసుకుని అందులో వేస్తున్నాం అన్నమాట. అంటే ఒక వివాహ వేడుకలో అంటే ఎన్ని రకాల నాన్ వెజ్లు అయితే అంత గొప్పగా చేసినట్టు ఫీల్ అవుతున్నారు, కానీ అది రాంగ్. ఎందుకంటే ఎన్ని రకాల నాన్ వెజ్లు అయితే అన్ని జీవరాశులను చంపేసాం అన్నమాట, అన్ని ఆనందం కోసం. అలాగే మన పుట్టినరోజు వేడుకలు కూడా
సేమ్ నీ పుట్టినరోజు వాటికి డెత్ డేట్ అయిపోతుందన్నమాట. నీ పుట్టినరోజు వాటికి మరణం రోజు అయిపోతుంది. అంటే నీ పుట్టినరోజు వేడుకల కోసం జీవరాశిని చంపి ఆహారం పెట్టాలా, లేకపోతే పుట్టినరోజు వేడుకలు అవ్వవా? ఎక్కడ న్యాయం అండి ఇది? అసలు ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ ధర్మ? మూగజీవులు వాటిని బలిచ్చేటప్పుడు వాటి మరణ వేదన వాటి ముఖాల్లోకి తీక్షణంగా చూడండి ఒకసారి. ఏమి చేయలేని స్థితిలో అలా చూస్తూ ఉంటామట. కానీ కర్మ సిద్ధాంతం మాత్రం ఊరుకోదని. కర్మ సిద్ధాంతం చెప్తుంది అంటే మేము చంపట్లేదండి, ఎవరో చంపుతున్నారు కాబట్టి మేము తెచ్చి తింటున్నామంటే కుదరదు. చంపిన వాడికి, చంపించిన వాడికి, వండిన వాడికి, వడ్డించిన వాడికి, తిన్నవాడికి, తినిపించిన వాడికి కూడా కర్మలో భాగం ఉంటుందంట. అందుచేత మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఆలోచించి ఎంతోమంది, ఎంతో యోగులు, ఋషులు ఎంతో జ్ఞానాన్ని అందించారు మనకి. ఆ జ్ఞానాన్ని సద్వినియోగం మన మానవుడిగా ఉండిపోవడం, మాధవుడిగా ఎదగాలంట. ఎదగాలంటే జీవహింస మానాలి. శాకాహారమే అమృతాహారం. శాకాహారం తీసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది, మానవుడికి వచ్చి వ్యాధుల్లో 100కి 90 వ్యాధులు మాంసాహారం వల్ల వస్తున్నాయంట. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇలా ఎన్ని అమ్మవారి జాతలో పుట్టినరోజులు, చివరికి ఒక బిడ్డకి జన్మనివ్వటానికి శ్రీమంతం చేస్తారండి ముందు రోజు. ఆ శ్రీమంతం రోజులు కూడా నాన్ వెజ్. ఏంటి అసలు సమాజం ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు అన్నమాట. మీరు మనసు పెట్టి ఆలోచించండి. మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వాళ్ళు పడుతున్నటువంటి మూగజీవుల పట్ల చేస్తున్నటువంటి ఈ శాకాహార ర్యాలీలు కానీ, ధ్యాన యజ్ఞాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి పరిశీలించి చూడండి. ఎంతో శ్రమ పడుతున్నారు ఈ మూగ జీవరాశులకి పట్ల. ఏ విధమైనటువంటి హింస జరగకూడదు, అవి కూడా మన తోటి స్నేహితులు, మన బిడ్డలు లాంటివే అనే సత్యాన్ని అందరూ తెలుసుకుని అందరూ సత్యంలో జీవించాలని మేము పడుతున్నటువంటి ఈ తపనకు కొంతమంది అయినా మారి, అంటే ఒక్కరు మారిన వందలాది, ఒక్కరో శాఖాహారిగా మారిన వందలాది జీవరాశులు రక్షించబడతాయి ఈ భూమి మీద. మన ఆడంబరాల కోసం, వివాహ వేడుకల కోసం, అమ్మవారి అమ్మవారికి బలిస్తే అమ్మవారు సంతోషిస్తుందని ఇవన్నీ కూడా అమానుష చర్యలు, ఇవన్నీ కూడా అజ్ఞానంతో చేసే చర్యలు. కాబట్టి అన్నీ కూడా మానుకొని ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారి చక్కగా మరి శాకాహారాన్ని అమృతాహారంగా తీసుకొని భగవంతు ఇచ్చిన నిండు నూరేళ్ళు కూడా హాయిగా ఈ భూమి జీవించాలని కోరుకుంటూ లహరి మహాశయ పేరు అందరికీ ధన్యవాదాలు.